ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఏంది, బీసీల గురించి మాట్లాడడం ఏంది అని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్నారు. శ్రీనివాస్ గౌడ్, నేను ఒక మాట చెప్తా నీకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీలకు 34% ఉండే, రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగులలో కానీ 34% వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత చేసిండండి? 23% చేసిండు. 34% తీసుకొచ్చి 23% చేసినప్పుడు నీవు ఎందుకు మాట్లాడలేదు బీసీల తరఫున అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా అడుగుతున్నా. బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కులగణన చేసి 42% చేస్తే ఆ 42% ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. అప్పుడెందుకు మాట్లాడలేదు? అప్పుడెందుకు నోరు మూసుకున్నావు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. 34ను 23 చేసినప్పుడు నీ మంత్రి పదవి కొరకు నీకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు అభ్యర్థాలు కలుపుతున్నావు, ప్రజలు నవ్వుకుంటున్నారు, బీసీలు నవ్వుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నీకు మంత్రి పదవి రావడమే బీసీ కోటాలో వచ్చింది. నీ మంత్రి పదవి ఏడవుతుందో, నీకు ఏమి ఇబ్బంది అవుతుందో అని చెప్పి నీవు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది ప్రజలందరికీ తెలుసు. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే 119 నియోజకవర్గాల్లో యాదవులకు 3 సీట్లు ఇచ్చిండు, 3 నుంచి 4. గౌడ్లకు 3 నుంచి 4 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు. ముదిరాజులకు 0 ఇచ్చిండు. మళ్ళీ నీవు ముదిరాజులకు 0 ఇచ్చినప్పుడు నీవు ఒక్క మాటన మాట్లాడినావా? మొన్న కులగణన చేసినప్పుడు 24 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు బీసీలు అధికారికంగా, 20 లక్షల మంది యాదవులు ఉన్నారు, 16 లక్షల మంది గౌడ్లు ఉన్నారు, 14 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారు. మరి నువ్వు ఒక్కసారంతా మాట్లాడినావా? 25 లక్షల మంది, 24 లక్షల మంది ముదిరాజులు, 20 లక్షల మంది యాదవులు, 16 లక్షల మంది గౌడ్లు ఉన్నప్పుడు వీళ్ళకి టికెట్లు ఎందుకు ఇస్తలేవు అని చెప్పి నీవు ఒక్క మాటనన్నా మాట్లాడినావా? ఇప్పుడు నీకు జ్ఞాపకం వస్తుందా? బీసీలు అంటే 42% రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి అధికారికంగా ఒక లెక్కలు తీసి అధికారికంగా లెక్కలను ప్రకటించి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయి ఢిల్లీలో మంత్రులందరినీ నిన్న కలిసి ఈ రోజు కూడా మీటింగ్ పెట్టి 42% సాధించుకునే విధంగా 9th షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టి దాన్ని మార్పించి బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కొట్లాడుతూ ఉంటే నీవు నిన్ను వచ్చి నిజంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా ప్రజలు నవ్వుతా ఉన్నారు. సెంటర్ కడతా ఉన్నారు, లైబ్రరీ కడతా ఉన్నారు, అక్కడేమో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా ఉన్నాం మెట్టుగడ్డలో. ఈ రకంగా మనుషుల జీవితంలోనే మార్పు రావాలంటే విద్య ఒకటే కారణము, విద్య ఒకటే మార్గం. కనుక ప్రజలను విద్యావంతులు చేయాలి, రాబో తరాలను అన్ని రంగాల్లో మంచి చేయాలని విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచన చేసి మహబూబ్నగర్ కానీ ఈ జిల్లా కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ. మీ సలహాలు సూచనలు ఏమి అవసరం లేదు. ఇంకో మాట కూడా అన్నాడు, పిలిస్తే నేను కూడా వస్తాను ముఖ్యమంత్రి, అది ఆశపడుతున్నట్టు పిలిచకపోదామని అయిపోయి కదా ఆయన అంటున్నాడు ముఖ్యమంత్రి మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారు అని. ఆ సలహాలు ఇచ్చేటప్పుడు మస్తు ఉన్నారు, అంత వ్యవస్థ మంచిగా మా వ్యవస్థ. ఈ సలహాలు వినే పాపం పెద్ద మంచి బ్రష్ పట్టిండు, మొత్తం వాళ్ళ కుంప వాళ్ళ ఫ్యామిలీ అంతా నాశనం పట్టించినావు. ఇక మళ్ళీ ఇక్కడ వచ్చే ప్రయత్నం చేస్తున్నామేమో. అసలు ఏం అవకాశం ఉండదు నీకు. కనుక ఇవన్నీ బంద్ చేసుకుని ఉంటే ఫ్యామిలీ మంచిగా బాగుపడుతుంది, మంచిగా అవుతుంది. ఇక పాత కలెక్టరేట్ హోటల్ ఎవరికి ఏరియా అన్నావు అంత తీస్తే అన్నీ బయటకు వస్తాయి. పాత కలెక్టరేట్ ఎవరికి ఇష్టం బయటకు వచ్చింది ఆల్రెడీ. అది ఎట్లా క్యాన్సల్ అవన్నీ ఎందుకు, ఇంకా తీస్తే బాగుండదు. ఇంకా తర్వాత అదేంటి బైపాస్ రోడ్లో ఒకటి స్పోర్ట్స్ పేరు మీద నీ ట్రస్ట్ చేసుకున్నావు, అది క్యాన్సల్ చేసుకున్నావు. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మేము కూడా వ్యక్తిగత ఆరోపణలకు, వ్యక్తిగత దూషణలకు, లేకపోతే వ్యక్తిగతంగా సాధించడానికి నీలాక అసలు పని మేము చేస్తలేము. చేసే ఆలోచన మాకు లేదు, మాకు టైం లేదు. మేము అభివృద్ధి ప్రజా సమస్యల మీద సీరియస్గా అందరం మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా ఒక టీం వర్క్ అయ్యి ఒకరొక సబ్జెక్టు డివైడ్ చేసుకొని చాలా డెప్త్లో పోయి పనిచేస్తూ ఉన్నాం. ప్రజలలో ఎక్కడ ఏం సమస్య ఉంది, ఆ సమస్య పరిష్కారం ఏంటి, ఏ లెవెల్లో చేస్తాం, ఎట్లా చేస్తామని అందరం పేపర్ చేస్తూ ఉన్నాం, డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఆ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ చెప్తా ఉన్నాడు పక్షాలు పోవద్దు, కార్పొరేషన్ పోవద్దు, ఎలక్షన్ అయిపోయింది, అంత అయిపోయింది అంటే ఇక నీవు 10 ఏళ్ళు చేసింది ఏంటి ఆయన. ఇప్పుడు వచ్చి అదేదో ఉర్దూలో సామెత ఉంది,
100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయిందంట. సిగ్గుడానే మాట్లాడనీకే ఒక్కరొక్కరు ఏరేరి ఇళ్లలో పోయి గుసాయించి తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి బట్టలు ఇప్పించి కొట్టిపించి పెళ్ళాం పిల్లల్ని అగుడు చేసి కుటుంబాల ఉసురు పోసుకున్నది నీవు. ఇవాళ 18 నెలలు అవుతున్నది మేము వచ్చి ఎవరైనా చేస్తాం అట్లా ఒక అక్రమ కేసు ఉందా అని మాకు తెలియదు. కేసులే లేవు, అక్రమ కేసు అయినా దూరం మాట. కనుక శ్రీనివాస్ గౌడ్కి సందర్భంగా ఈ మీడియా మిత్రుల ద్వారా సలహా ఇస్తా ఉన్నా, నీవు అన్నీ మూసుకొని కూర్చుంటే నీకు మంచిది, మహమ్నార్ మంచిది, ఈ రాష్ట్రానికి మంచిది. థ్యాంక్ యూ. ఓట్ల ద్వారా ఎలా చూపించిందో దాన్ని గమనించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ఈయన గుణగణాల మీద అందరికీ కూడా అవగాహన కలిగింది. ఈరోజు మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీనే తీసుకోండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మీకు నేను సలహా ఇస్తానంటున్నాడు. ఆ రోజు ఆయన గారు ఇచ్చిన సలహా సూచనల మేరకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిపోయిందని కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎవరి గురించైనా ఒక్కరి గురించి కూడా ఆయన ఓర్వని పరిస్థితి. చిన్న స్థాయినే కాదు, పెద్ద స్థాయిలో ఉన్న ఆ రోజు ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డి గారిని వారు ఎంత సాత్వికంగా ఎంత సాఫ్ట్గా ఉంటారు. ఆ రోజు ఆయన ఎంపీగా ఉంటే కూడా ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ కానీ ఏ విధంగా కూడా ఆయనను ఓర్చకుండా ఆయన గురించి అంత చెడు సలహాలు ఇచ్చి ఆయన అక్కడ లేకుండా చేసిన ఆయన పరిస్థితి కూడా ఈయననే తీసుకొని వచ్చింది. అంటే పైన ఎంపీలు మినిస్టర్లు పక్కనున్న మినిస్టర్లు కూడా ఓర్చేది లేదు. ఆ రోజున జూపల్లి కృష్ణరావు గారి మీద కూడా చెడు అన్నీ చెప్పుడు మాటలు వినడం పెద్ద మనిషికి అందరికీ, ఆయనకు గతంలో ఉన్న మాజీ సీఎం గారు కానీ కేటీఆర్ గారు కానీ అన్ని సలహా సూచనలు ఈయన చెప్పి ఈయన సలహా సూచనల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉందని తెలియడానికి కూడా మరొకసారి మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు అందరూ కూడా తెలుసు, ప్రాజెక్టుల పైన మీరు 50% కూడా పాలమూరు రంగారెడ్డిపై ఉదండాపూర్ ప్రాజెక్టులపై ఈరోజు మా వారు అందరూ కూడా 50% కూడా గతంలో మీరు కంప్లీట్ చేయలేదు. దాన్ని రివ్యూ మీటింగ్ పెట్టి ఈరోజు అది కంప్లీట్ చేయడానికి మా సీఎం గారు దానిపై దృష్టి సాధించడానికి కూడా వారు ఉన్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మహబూబ్నగర్ మీద ఇంకా ప్రేమ ఇంకా ఎంతో ఉంది, ఆయన చేయడానికి ఎంతో ఇది చేస్తూ ఉన్నారు. ఈరోజు బుద్ధి వల్ల అని చెప్పేసి ఎడ్యుకేషన్ మీద ఎంతో పోరాడుతూ ఉన్నారు. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ట్రిపుల్ కాలేజ్ కానీ, లా కాలేజ్ కానీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనకు ఏది మాట్లాడినా కూడా ఏదో మాట్లాడితే పోదు, కంటికి కనిపించింది. ప్రజలు కూడా చాలా తెలివిగల వాళ్ళు, అన్నీ గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన ఒకటే బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు. బీసీల గురించి మనం చెప్పుకునేది, ఆయన నువ్వు ఏ రెడ్డిల మీద ఏ విలువల మీద నువ్వు పోరాటం చేసినావు ఒకసారి చెప్పాలి. నేను పోరాట యోధుని అని చెప్పుకుంటాడు ఆయన, నేను జైళ్ళల్లో పడ్డా అని చెప్పుకుంటాడు. నువ్వు ఏడ పోరాటం చేసి ఏ రెడ్డి మీద పోరాటం చేసినావు, ఏ విలువ మీద పోరాటం చేసినావు, ఎవరి మీద పోరాటం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.